అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు యువర్ కుండలి జ్యోతిష సంజీవని. ఈ రోజు మనం మిథున లగ్నం వారికి జూన్ మాసం ఎట్లుందో తెలుసుకుందాం. సో మిథున లగ్నం వారికి గురువు లగ్నంలో ఉండటం వల్ల ఇప్పుడు జూన్ 9th వరకు గురువు అంటే ఓవరాల్ లగ్నంలోనే ఉంటాడు. 9th కి గురు మూడం వస్తుంది కాబట్టి 9th వరకు మాత్రం లగ్నంలో ఉండటం వల్ల లగ్న పంచమ నవమ భావాలను చూస్తాడు. సో ఆ భావాలలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం పరంగా కానీ, లేకపోతే వీసా ఇంటర్వ్యూస్, లేకపోతే చిల్డ్రన్ విషయంలో కానీ, అండ్ సేవింగ్స్ విషయంలో ఈ విషయాలలో కొంచెం మిథున లగ్నం వరకు జాగ్రత్తగా ఉండాలి. జూన్ 9th వరకు. జూన్ 9th తర్వాత ఆల్మోస్ట్ జూలై 10th వరకు గురువు మూడంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ ఫలితాలు మనకు తగ్గే అవకాశం ఉంటుంది ఆ పీరియడ్ లో. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే మనకి 9th నుంచి, అదే నేను చెప్పినట్టు గురు మూడంలోకి వెళ్ళినప్పుడు గురువు యొక్క ఫలితాలు ఆపిస్తుంది అనమాట. సో సూర్యుడి దగ్గరకు వచ్చినప్పుడు గురు మూడంలోకి వెళ్తాడు. సో అది మనకి మంచి న్యూస్ మిథున లగ్నం వారికి. అండ్ ఓవరాల్ మంత్ వచ్చేసి వీనస్ అంటే శుక్రుడు మనకి ద్వాదశ అంటే ఏకాదశంలో ఉండడం వల్ల పంచమ స్థానం చూస్తున్నాడు. సో ఇక్కడ వీసా ఇంటర్వ్యూస్ కానీ, లేకపోతే ఈ చిల్డ్రన్ విషయంలో కానీ వీటికి శుక్రుడి నుంచి మనకి బలం వస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం మనకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కళాకారులకు కూడా మంచి సమయం అన్నమాట ఇది. అండ్ ఇక్కడ హెల్త్ మాత్రం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆహారం హెల్త్ విషయంలో. ఎందుకంటే కుజుడు మాత్రం యాక్టివ్ గానే ఉంటాడు. అండ్ కుజుడు వల్ల హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి రావడం, అండ్ టైంకి నిద్ర లేకపోవడం, ఆహారం లేకపోవడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా వచ్చేసి పంచమ బలం బాగుంది. అండ్ సెకండ్ పార్ట్ లో వచ్చేసి మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్. సో సెకండ్ పార్ట్ అంటే జూన్ 9th తర్వాత నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద మంత్ మ్యారేజ్ లో కొంచెం ఇష్యూస్ వస్తాయి. దానికి కుజుడు రిలేటెడ్ రెమెడీస్ చేసుకోవాలి. కుజదశ అయిపోతే మాత్రం ఏం టెన్షన్ ఏం అవసరం లేదు. కుజదశ ఇవ్వకపోతే మాత్రం చేసుకోవాలి అంతే. సో మంచి డేస్ వచ్చేసి 12, 13, 23. నమస్తే.